దేవునికిచ్చి నష్టపోయిన వారు ఎవ్వరూ కూడా లేరు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని కొరకు నీవు ఎంతైతే ఖర్చు పెడుతున్నావో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీ ధనమును ఎంతైతే వెచ్చిస్తూ ఉన్నావో, నీ ప్రయాసాన్ని, నీ కష్టాన్ని, నీకున్న మంచి హృదయాన్ని, నీకున్నటువంటి దాతృత్వపు హృదయాన్ని ప్రభు మరచిపోయేటువంటి దేవుడు కాదు. ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా, మీ యొక్క 10వ భాగం అంతయు కూడా నా మందిరపు ధననిధిలోనికి తీసుకురండి, నాకిచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా ఏం చేస్తానన్నాడు, దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. ఎప్పుడో నాకు ఇవ్వండి, ముందు నాకు ఇచ్చి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా ఏం చేస్తాడట, దీవెనలు కుమ్మరిస్తాడు. కానీ మనం ఇవ్వకుండా ప్రభువుని అడుగుతూ ఉంటాం. మనం చేయాల్సిన పని చేయకుండా, దేవుని వాక్యమును మనం అనుసరించకుండా, దేవుని యొక్క వాక్యమును ఆచరణలో పెట్టకుండా, దేవుని వాక్యాలను మన హృదయంలోనికి అప్లై చేసుకోకుండా, దేవునికి ఇవ్వకుండా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించాలి అని అంటే మీ 10వ భాగం అంతా కూడా నా మందిరపు ధననిధిలోనికి తీసుకురమ్మ.